హాయ్ ఎవ్రీవన్. 10th క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి 3 మోడల్ పేపర్స్ పబ్లిక్లో ప్రతి పబ్లిక్ ఎగ్జామ్లో వస్తాయి. ఇవి 3 మోడల్ పేపర్స్ నుంచి. సో మనకి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది దీనికి. సో ఈ 3 మోడల్ పేపర్స్లో ఫస్ట్ మోడల్ పేపర్ నేను ఆల్రెడీ వీడియో చేశాను. అయితే ఇప్పుడు నేను దీంట్లో సెకండ్ మోడల్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇలాగే ప్రతి సబ్జెక్టు పబ్లిక్లో 3 మోడల్ పేపర్, ఎస్సీఆర్టీ మెటీరియల్ ఇవన్నీ చేస్తున్నాను. వాల్యుబుల్ మెటీరియల్, తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ రావడానికి. సో ఇవన్నీ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ వచ్చినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇప్పుడు దీని తర్వాత మొత్తం పేపర్ ఏంటనేది చూసి తర్వాత 1 మార్క్స్ ఒకసారి, 2 మార్క్స్ ఒకసారి, 4, 8 అన్నీ వరుసగా చెప్పుకుంటూ వెళ్దాం. సో చూడండి, ఫస్ట్ పేపర్లో సేమ్ పబ్లిక్ పేపర్ కూడా ప్రీ ఫైనల్ పేపర్స్ అన్నీ కూడా దీన్ని బేస్ చేసుకుని వస్తున్నాయి. ఇందులోంచి వస్తాయి లేదా ఇదే మోడల్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చి అడుగుతున్నాడు, అండ్ తర్వాత ఫార్ములాస్ అడుగుతున్నాడు. ఇలా చూసారు కదా 1 మార్క్స్ ఇవన్నీ. సో ఇక్కడ ఉన్న 1 మార్క్స్ అన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు ఎన్ని వచ్చినాయో ఒకసారి చూసుకోండి. సో దీని తర్వాత 2 మార్క్స్, 20 వరకు 2 మార్క్స్ ఉంటాయి దీంట్లో, 20th క్వశ్చన్ వరకు. సో ఈ 2 మార్క్స్ తర్వాత మళ్ళీ మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్కి అయితే చాయిస్ ఉండదు, మనం ఖచ్చితంగా చేసుకోవాలి. 4 మార్క్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి 8 మార్క్స్ ఉంటాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూడండి. 8 మార్క్స్ క్వశ్చన్స్ మీరు ఒకవేళ చాయిస్ వదులుకుంటే లెసన్ మొత్తం చేసినప్పుడు చాయిస్ వదులుకుని ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ 3 మోడల్ పేపర్స్ చేసుకుని ఒక 60 నుంచి 80, 90 తెచ్చుకుందాం అనుకుంటే మాత్రం ప్రతిదీ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. 1 మార్క్స్ క్వశ్చన్స్ కొంచెం స్పీడ్గా చూడాలి. ఫస్ట్ ఏంటంటే మనకి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ పై ఈజ్ ఇర్రేషనల్ అన్నారు. అయితే మీకు పై అంటే ఏంటి తెలుసు? 22/7 అని తెలుసు. మరి 22/7 ఇర్రేషనల్ అంటే కరెక్ట్గా 22/7 మనం డివైడ్ చేసామంటే అది పాయింట్స్లో వస్తుంది. మరి పాయింట్స్లో వచ్చినప్పుడు P/Q ఫామ్లో రాయగలిగిన దాన్ని రేషనల్ అంటారు. కానీ మనకి పై ఏమవుతుందంటే ఇర్రేషనల్ అవుతుంది. ఇది జస్ట్ ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. సో పై ఏంటంటే కంటిన్యూస్గా, నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ ఇర్రేషనల్. సో ఇక్కడ చూడండి, నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. సో ఏదైనా మనం ఫ్రాక్షన్ తీసుకున్నామంటే అది పాయింట్ తర్వాత కంటిన్యూ అవుతూ ఉంటాయి. 1 2 1 2 1 2 3.12 1 2 1 2 1 2 అలా కంటిన్యూ అయ్యే వాటిని ఏమంటారంటే రేషనల్ అంటారు. కానీ ఇక్కడ కంటిన్యూ అవ్వలేని వాటిని ఇర్రేషనల్ అంటారు. నాన్ రిపీటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్. కాబట్టి ఇదేమవుతుంది? ఇర్రేషనల్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ కింద ఇచ్చిన రీజన్ రెండు కరెక్టే, కాబట్టి బౌత్ ఆర్ ట్రూ. అండ్ నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు సెకండ్ చూద్దాం, మ్యాచింగ్. సో నెంబర్ ఆఫ్ జీరోస్, ఎప్పుడైతే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉందో దానికి నెంబర్ ఆఫ్ జీరోస్ 2 ఉంటాయి. కాబట్టి ఫస్ట్ దానికి ఆప్షన్ 2. అయితే ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ లాజికల్గా ఇచ్చాడు. సో దాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకి జనరల్గా ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే వరుసగా ఉంటుంది, కానీ ఇక్కడ వరుసగా ఇలా మనం జనరల్గా చూసుకునే వరుసలో వేయలేదు. కాబట్టి చాలామంది వరుసగా పెట్టేస్తాం మనం కంగారులో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటి? -b. -b అంటే రెండో వర్డ్ అని పెట్టేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉంది? 7x తర్వాత ఉన్నది. కాబట్టి -b/a అంటే -7. b అంటే x కోఆర్డినేట్ కదా, కాబట్టి -7/a అంటే 6. దాన్ని బట్టి ఏమొస్తుంది? -× ప్లస్, కాబట్టి 7/6 వస్తుంది. కాబట్టి థర్డ్ది ఆన్సర్ అవుతుంది. అండ్ దీని తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ద జీరో c/a. మరి c అంటే ఈ చివర ఉన్నదని పెట్టుకుంటాం, కానీ c/a అంటే మనకి కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ c/a అంటే అంత కాన్స్టెంట్ -3. -3/a అంటే x కోఆర్డినేట్, xకి ముందు ఉన్నదని a అంటారు. కాబట్టి 6, 3, 6 క్యాన్సిల్ అయిపోతే -1/2. 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, కాబట్టి -1/2 అంటే 1 ఆన్సర్ అవుతుంది. సో 1, 2 తెలిస్తే 3 పెట్టేయచ్చు. అండ్ తర్వాత కూడా మనకి ఈజీ ప్రాబ్లం ఇచ్చాడు. దీంట్లో ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ ఇచ్చాడు. దీన్ని ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి లీనియర్ ఈక్వేషన్ ఫామ్ చేయమని అడిగాడు. సో చూడండి, 6 యాపిల్స్ ఉన్నాయి, 5 మ్యాంగోస్ ఉన్నాయి. రెండు కలిపి వాటి కాస్ట్ ఎంత? 2 రూపీస్, 270 రూపీస్. అలాగే 5 యాపిల్స్ ఉన్నాయి, 3 మ్యాంగోస్ ఉన్నాయి. రెండు కలిపి దాని కాస్ట్ ఎంత? 190 రూపీస్. సో మనకి యాపిల్ కాస్ట్ తెలియట్లేదు కాబట్టి x అనుకుందాం. మ్యాంగో 1 యాపిల్ కాస్ట్, అలాగే 1 మ్యాంగో కాస్ట్ y అనుకుందాం.
ఇచ్చిన దాన్ని బట్టి ఈక్వేషన్ ఫామ్ చేస్తే 6 యాపిల్స్ కాస్ట్ ఎంత, 6 ఇంటూ ఒక్కోదానికి ఎంత పడుతుంది ఎక్స్. అలాగే 5 మ్యాంగోస్ కాస్ట్ ఎంత, 5 ఇంటూ ఒక మ్యాంగో కాస్ట్ ఎంత వై. దాని ఆన్సర్ ఎంత అప్పుడు, దాని వాల్యూ 270. ఇది ఒక ఈక్వేషన్. తర్వాత ఇంకొక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 5 యాపిల్స్ కాస్ట్ ఎంత, 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 యాపిల్ కాస్ట్ ఎంత, 3 ఇంటూ వై. రెండు కలిపితే ఎంత వచ్చింది 190. ఇది ఈక్వేషన్ 2. రెండు ఈక్వేషన్లు ఫామ్ చేసాం. అలాగే కామన్ డిఫరెన్స్. సో చాలా లాజిక్ ఇచ్చాడు ఈ పేపర్లో. కామన్ డిఫరెన్స్ అంటే మనం సెకండ్ దాంట్లో నుంచి ఫస్ట్ తీస్తాం, కానీ జనరల్గా ఏం చేస్తాం, పెద్ద దాంట్లో చిన్నది కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేయాలి, సెకండ్ దాంట్లోంచి అంటే A2 మైనస్ A1 చేయాలి. అంటే A2 అంటే ఏంటి 1, దాంట్లోంచి 3 తీయండి. 1లోంచి 3 తీస్తే -2 వస్తుంది. ఆన్సర్ ఎంత -2. సో ఇలాంటి వాటి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో దీంట్లో మనకి ట్రయాంగిల్స్ ఇచ్చాడు, రెండు ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయంటే ఒకే ప్రపోర్షన్లో ఉంటాయి. సో దీనికి మనం బొమ్మ వేయక్కర్లేదు, బట్ ప్రాక్టీస్ చేస్తే మనకు అర్థం అవుతుంది. ABC ఒక ట్రయాంగిల్, తర్వాత DEF ఇంకో ట్రయాంగిల్, DEF ఇంకో ట్రయాంగిల్. అయితే AB ఎన్ని సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. DE 6 సెంటీమీటర్స్, EF 9 సెంటీమీటర్స్, FD 12 సెంటీమీటర్స్. సో దీన్ని బట్టి మనం పెరిమీటర్ ఆఫ్ ABC ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ ఆఫ్ ABC ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఈ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత మొత్తం ఇక్కడ ఉన్న మొత్తం కలపాలి. అది పెరిమీటర్. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు చూద్దాం దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఆల్రెడీ తెలుసు ట్రయాంగిల్ ABC సిమిలర్ టు ట్రయాంగిల్ DEF. దేర్ఫోర్ ఇప్పుడు ఏమవుతుంది, AB బై DE ఈజ్ ఈక్వల్ టు BC బై ఈ కింద BC బై EF ఈజ్ ఈక్వల్ టు AC బై DF. సో అన్నీ ఒకే రేషియోలో ఉంటాయి. మరి AB బై DE అంటే ఎంత తెలుసు మనకి, 4/6. BC బై EF, EF BC తెలుసు, EF ఎంత 9 సెంటీమీటర్స్. AC అంటే ఎంత తెలీదు, AC ఉంచుకుందాం. DF అంటే ఎంత 12 సెంటీమీటర్స్. సో ఇవి మూడు సమానం అయినప్పుడు మనం దాన్ని రెండు సార్లు తీసుకోవచ్చు. ఇది దీనికి సమానం అవుతుంది, ఇది కూడా దీనికి సమానం అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ BC బై 9 ఈజ్ ఈక్వల్ టు 4/6 అని వేసుకుందాం. మనకు కావాల్సింది BC మాత్రమే. BC ఈజ్ ఈక్వల్ టు 4/6 ఇంటూ 9. ఇక్కడ డివైడ్ చేస్తుంది, అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 3 టైమ్స్ పోతుంది, 3లో 2 టైమ్స్ పోతుంది, 3లో 3 టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. BC ఆన్సర్ ఎంత వచ్చింది 6 సెంటీమీటర్స్. ఫస్ట్ది 6. తర్వాత ఇదే ఈక్వేషన్ వాడుకుని ఇక్కడ ఏసీని కూడా 4/6కి సమానం కదా, AC బై 12 ఈజ్ ఈక్వల్ టు 4/6. అప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు, AC ఒకటే కావాలి, మిగతాది అవసరం లేదు. అప్పుడు 12ని అవతలే పంపిస్తే మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది, అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 6 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. AC ఈజ్ ఈక్వల్ టు 8. సో రెండు వాల్యూస్ మనకు వచ్చినాయి. సో ఆ రెండు వాల్యూస్ అక్కడ రాసాం, ఇక్కడతో సమ్ అయిపోలేదు. మనం చేయాల్సింది ఏంటి, పెరిమీటర్ ఆఫ్ ద ABC. దేర్ఫోర్ ఇవన్నీ రాయనవసరం లేదు, 1 మార్క్ వచ్చినాయి కాబట్టి. ట్రయాంగిల్ ABC పెరిమీటర్ ఎంత అవుతుంది, పెరిమీటర్ అంటే మూడు సైడ్స్ కలిపేయడం, AB BC AC ఈ 3 సైడ్స్ కొలతలు కలిపేయాలి. AB వాల్యూ ఎంత ఉంది, ఆల్రెడీ చూసాం 4. BC వాల్యూ 6, AC వాల్యూ 8. కాబట్టి 3 కలిపితే 18 సెంటీమీటర్స్ పెరిమీటర్.
సో ఇక్కడ ఆన్సర్లో 18 రాసుకోవాలి. 18 సెంటీమీటర్స్ ఎన్ని సెంటీమీటర్స్ అంటేని. సో 5 బిట్స్ చేసాం. నెక్స్ట్ది డయాగ్రామ్ ఫర్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ టు ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. మనం ఒక డయాగ్రామ్ వేయాలి. సో ఇప్పుడు ఏంటంటే పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఒకటి తీసుకోవాలి. గ్రౌండ్ మీద ఒక పాయింట్ ఉంది. అయితే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ద టవర్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి గీయాలి. పాయింట్ ఒకటి తీసుకుని ఎక్కడ గీయాలి? బాటమ్ ఆఫ్ ద టవర్. టవర్ యొక్క కిందకే, టవర్ యొక్క పైకి. జనరల్గా మరి టవర్ నేల మీద ఉంటుంది కదా, కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే టవర్ ఫిక్స్డ్ ఎట్ టాప్ ఆఫ్ ద హై బిల్డింగ్. 20 మీటర్స్ హై బిల్డింగ్కి టవర్. సో ఫస్ట్ 20 మీటర్స్ బిల్డింగ్ తీసుకుందాం. ఇదంతా 20 మీటర్స్ హైట్ ఉన్న బిల్డింగ్ హైట్. అయితే అక్కడ నుంచి ఎలివేషన్ గీయాలి. ఫస్ట్ 45 డిగ్రీస్ గీద్దాం. ఇదంతా నేల మీద నుంచి 45 డిగ్రీస్. అయితే ఇక్కడ నుంచి టవర్ బాటమ్ వస్తుంది ఇక్కడ. మరి టాప్ ఆఫ్ ద టవర్ రావాలంటే దాని పైనుంచి గీయాలి. సో ఇదంతా టోటల్ 60 డిగ్రీస్. ఈ టోటల్ 60 డిగ్రీస్. సో ఇవి రెండు. మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇండికేట్ చేయాలంటే ABC. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది టవర్ కాబట్టి స్ట్రైట్గా. సో ఇదేమో 20, ఈ పార్ట్ ఏమో హెచ్. ఈ మొత్తం హైట్ని ఏమనుకుంటాం? 20 + h. సో ఇది డయాగ్రామ్. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి వేయగలిగే డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ ఇలాగా నీట్గా వేసారంటే స్కేల్ తోటి మీకు 1 మార్క్ వస్తుంది. అండ్ దీని తర్వాత హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు అని అడుగుతున్నాడు. 2 గీయొచ్చు. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఆల్రెడీ ఫస్ట్ పేపర్లో కూడా వచ్చింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. 2 టాంజెంట్స్ గీయొచ్చు. తర్వాత సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ టాప్ ఈజ్ సమ్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్. మరి ఒక టాప్ తీసుకున్నాం అంటే దాని సర్ఫేస్ ఏరియాస్లో ఏముంటుంది? టాప్. ఇది కూడా టాప్ లాగా ఉంది. టాప్ అంటే ఒక బొంగరం ఇలా ఉంటుంది. సో కింద మనకు ఉండేది కోన్, పైన ఉండేది హెమిస్ఫియర్. కోన్ ఒకటి, హెమిస్ఫియర్, ఇవి రెండు కలిపితే టాప్ అవుతుంది. ద సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ మిలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ఏ ఎక్స్పెరిమెంట్. జనరల్గా చూద్దాం. టాస్ పడేటప్పుడు హెడ్ పడే ఛాన్స్ హాఫ్, టైల్ పడే ఛాన్స్ హాఫ్ ఉంటుంది. అలాగే ఈ హాఫ్ కలిపితే 1. సో ఏ ఈవెంట్లో తీసుకున్నా మొత్తం చిన్న చిన్న ప్రాబబిలిటీస్ అన్నిటిని కలిపితే దాని వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఎన్ ఎడ్జసెంట్ గ్రాఫ్ ఇస్. ఒక గ్రాఫ్లో నెంబర్ ఆఫ్ జీరోస్, ఇక్కడ ఉన్న గ్రాఫ్, పక్కన ఉన్న గ్రాఫ్. సో ఇక్కడ జీరోస్ అంటే యాక్సిస్ని ఎన్నిసార్లు టచ్ చేసింది. ఇక్కడ ఒకసారి టచ్ చేసింది, ఇక్కడ ఒకసారి టచ్ చేసింది. ఇక్కడ టచ్ చేసింది కౌంట్ చేయకూడదు, ఎందుకంటే అది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ని 2 సార్లు టచ్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 2 ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ tan θ వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ టెన్లో ఉన్నదాన్ని మనం సైన్లో ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనం 2 tan square θ అని ఇచ్చాడు. 2 tan θ tan 30 డిగ్రీస్. మరి మన tan 30 డిగ్రీస్ ఎంత? tan square 30 డిగ్రీస్. సో 2 tan 30 డిగ్రీస్ అంటే 2 × tan 30 డిగ్రీస్ అంటే ఎంత? 1/√3. అలాగే కింద 1 + tan square 30 డిగ్రీస్. ఇక్కడేమో 1/√3, అక్కడేమో 1/√3 హోల్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేద్దాం. 2 × 1/√3, దాని తర్వాత 2/√3 అవుతుంది. అలాగే దీన్ని మనం మార్చుకోవాలి. ఫస్ట్ పైన ఉన్నది 1 స్క్వేర్, కింద ఉన్నది √3 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/√3, 1 + 1 స్క్వేర్, 2 రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 వస్తుంది. 2/√3, 3 ఇక్కడ ఉంది, దీన్ని బిల్డింగ్ ఎక్కించాలి. 3 × 1 ప్లస్, మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్ వేసుకుని అక్కడ ఏముంటే అది కలపాలి. తర్వాత కింద 3 ఉంది కాబట్టి 3 అలా ఉంచుతాం. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం?
2/3 అలానే ఉంటుంది. సింపుల్గా చేయగలిగింది ఏంటంటే ఎలా ఉన్నప్పుడు దీన్ని రివర్స్ చేసుకుని పైన వేసుకుందాం. 3 into 1 దీన్ని ఎలా రివర్స్ చేస్తున్నాను చూడండి. 3ని పైన వేసుకోండి, ఈ కింద ఉన్న వాల్యూని కింద వేసుకోండి. 3ని పైన వేసుకున్నాం, ఈ కింద ఉన్న వాల్యూ 3 into 1 3 ప్లస్ 1 1. సో ఇప్పుడు ఏమవుతుంది, 2 into 3 √3 ప్లస్ 3 plus 1 ఎంత అవుతుంది, 4 అవుతుంది. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 దీంట్లో 2 times క్యాన్సిల్ అవుతుంది. 3/2√3. సో ఇక్కడ చాలా బాగా చేసుకోవాలి. జనరల్గా మనకి ఏమనుకుంటామంటే √3 3లో క్యాన్సిల్ చేయాలి. √3 into √3 ఏమవుతుంది, 3 అవుతుంది. సో 3ని √3 into √3 కింద రాసుకుని బైలో √3 ఉంది, క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, పైన ఒక √3 ఉంటుంది, కింద 2 ఉంటుంది. సో ఇప్పుడు అసలు ప్రాబ్లం దగ్గరికి వద్దాం. సో దీని వాల్యూ ఎంత, జనరల్గా మనకేం తెలుసు, √3/2 ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఉపయోగించుకుని దాన్ని వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. మరి ఈ వాల్యూ దేనికి సమానం, సైన్ ఇక్కడ ఉన్న వాటిలో tan 60కి సమానమా కాదు, sin 30కి సమానమా కాదు, cos 60 కాదు. అదే sin 60 అనుకోండి, √3/2. కాబట్టి ఈ వాల్యూ దీనికి సమానం. ఈ విధంగా మనం వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుని ఇక్కడ చేసుకోవాలి ట్రిగ్నోమెట్రీ. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇది కూడా 2 marks ప్రాబ్లంలో ఉంటుంది, కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా కానీ లాస్ట్ పేపర్లో కూడా ఇదే విధంగా ఇచ్చాడు, ఒక రూట్ ఇచ్చాడు. ఇది ఈక్వేషన్కి ఒక రూట్ అంట. ఇది ఈక్వేషన్కి ఒక రూట్ అయితే మనం కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఒక రూట్ అయితే ఏం చేయొచ్చు, ఇది సబ్స్టిట్యూషన్ చేస్తే 0 అవ్వాలి. సో x² ఎక్కడున్నా x ఎక్కడున్నా హాఫ్ పెట్టుకోవాలి దాని ప్లేస్లో. హాఫ్ స్క్వేర్ ప్లస్ k ఇంటూ x ప్లేస్లో ఎంత పెట్టుకోవాలి, హాఫ్ మైనస్ 5/4 ఈజ్ ఈక్వల్ టు 0. 1 square అంటే 1, 2 square అంటే 4 ప్లస్ k/2. k పైన 1తో మల్టిప్లై చేస్తుంది, k/2 మైనస్ 5/4 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం కేను ఒకవైపు ఉంచుకుంటాం, మిగతా అన్నింటిని అవతలే పంపిస్తాం. k/2 మిగతాది -5 అవతలకి వెళ్తే +5/4 అవుతుంది. అలాగే 1 అవతలకి వెళ్తే 1/4 అవుతుంది. k/2. సో రెండింటికి కింద కామన్గా ఉంది, కింద ఒకటే ఉన్నప్పుడు కామన్గా ఒకటే వేసుకొని పైదాన్ని ఇలా రాయొచ్చు, ఇది కూడా రావాలి. తర్వాత k/2 అలానే ఉంటుంది, 5లోంచి 1 తీస్తే 4, 4/4 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. k/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 1 అయింది. మరి k ఎంత అవుతుంది, ఇక్కడ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అప్పుడు 1 into 2. k అంటే ఎంత అవుతుంది ఫైనల్గా 2. సో ఇప్పుడు k వాల్యూ 2 వేసుకోవాలి. సో ఈ విధంగా 1 marks కంప్లీట్ చేసాం. ఇప్పుడు 2లు కూడా ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ 2 marks, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ హూజ్ రేడియస్ ఈజ్ 7 centimeters. సో ఒక స్పియర్ ఇచ్చాడు, తెలుసు కదా, బంతి లాంటి షేప్. అయితే దాని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 13th ఆన్సర్ ఇక్కడ 13th అని రాస్తున్నాను. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా గుర్తుండాలి, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 pi r3, 4/3 pi r3, 4/3 పై అంటే మీకు తెలుసు 22/7. అండ్ r3 రేడియస్ ఎంత ఇచ్చాడమ్మా, 7 ఇచ్చాడు. ఒక్కోసారి డయామీటర్ అని ఇస్తాడు, డయామీటర్ అని ఇచ్చినప్పుడు అక్కడ ఇచ్చిన దాన్ని హాఫ్ చేయాలి, r/2. సో ఇప్పుడు రేడియస్ అండ్ డైరెక్ట్ ఇచ్చాడు కాబట్టి 7³ అంటే 7 into 7 into 7. సో 3, 7 క్యాన్సిల్ అయిపోయినాయి. అండ్ దీన్ని మల్టిప్లై చేస్తే 7 into 7 4 into 22 88, 7 into 7 49/3, 88 into 49/3. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 1437.3 cm². ఇలా రాస్తే 2 marks వస్తాయి. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేయండి, ఒకదాన్ని 3తో క్యాన్సిల్ చేసి ఉన్నదాన్ని మల్టిప్లై చేయాలి. సో లెందీ ప్రాసెస్ అవుతుందని నేను డైరెక్ట్గా చెప్పాను.
అండ్ నెక్స్ట్ రఫ్ డయాగ్రామ్ ఫర్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి రఫ్ డయాగ్రామ్ ఏమన్నాడు? 14th ఆన్సర్. సో 14th ఆన్సర్ చూద్దాం. సో రఫ్ డయాగ్రామ్ అంటే ఎలా ఉంటుంది? క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని ఉంది కదా, ఏ గ్రేటర్ దాన్ 0, ఏ అయితే 0 కాదు. సో అప్పుడు దానికి ఫస్ట్ మనం యాక్సెస్ తీసుకుంటాం, కోఆర్డినేట్ యాక్సెస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా, అంటే ఇది సెంటర్కి వస్తుంది. సో ఇలా వేస్తే మీకు 2 మార్క్స్, కొంచెం ఇటువైపు రావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఫర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఉన్నదానికి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే దట్ 2 ఈక్వల్ రూట్స్. ఇక్కడ ఇచ్చిన క్లూ ఏంటంటే 2 ఈక్వల్ రూట్స్. సో 2 ఈక్వల్ రూట్స్ అయినప్పుడు డిస్క్రిమినెంట్ మనకి దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఈక్వేషన్ కింద మార్చుకోవాలి. కేఎక్స్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. దీన్ని మనం ఈక్వేషన్ కింద మార్చుకుంటే దీన్ని మల్టిప్లై చేయండి. కే ఇంటూ ఎక్స్ కేఎక్స్ స్క్వేర్, తర్వాత కే ఇంటూ 2 ఇంటూ కే 2k, తర్వాత 6 అంటే 6a, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీని తర్వాత మనం దాని యొక్క ఏముందో మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనకి ఏ ఏంటి? ఏఎక్స్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్, కాబట్టి ఏఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2kx వస్తుంది. ఏ అంటే కే, తర్వాత ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ అంటే ఎక్స్ ఇక్కడ ఉన్నది కదా. సో 2kx ఇక్కడ ఉన్నప్పుడు బి అంటే ఏంటి? దాని ముందు ఉన్నది అంతా. సో బి అంటే బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2k. తర్వాత సి అంటే ఎంత? 6, సి అంటే 6. సో ఇది. దీని తర్వాత మనకి ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన క్లూ ఏంటంటే ఈక్వల్ రూట్స్. ఎప్పుడైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈక్వల్ రూట్స్ ఉన్నాయో, సో ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్, ఒకవేళ ఈ ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు దానికి ఏమవుతుంది? దెన్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో ఈ ఒక్క రూల్ని ఉపయోగించుకొని మనం చేయబోతున్నాం. సో బాగా గుర్తుపెట్టుకోండి ఫార్ములా. తర్వాత బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. బీ స్క్వేర్ అంటే బీ ప్లేస్లో ఎంత ఉంది? మైనస్ 2k హోల్ స్క్వేర్ మైనస్ 4ac అంటే మైనస్ 4a అంటే k అండ్ సి అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 0. 2k స్క్వేర్ 2 ఇంటూ 2 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4, తర్వాత k ఇంటూ k స్క్వేర్ 4k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ k 4k 4 ఇంటూ k ఇంటూ 4 ఇంటూ 6 24 ఇంటూ k 24k ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి k మనకి కామన్ వచ్చేలా ఉంది. సో k కామన్ తీసి అవతల పంపుదాం. సో దీంట్లో కామన్ ఏముంది? కేని కామన్ తీయచ్చు, ఇంకా 4 కూడా కామన్ వస్తుంది. 4k కామన్ తీస్తున్నాను. సో ఇక జాగ్రత్తగా గమనించాలి మ్యాథ్స్ రాని వాళ్ళు. ఇక్కడ k స్క్వేర్ అంటే 2 kలు, k ఇంటూ k ఉన్నట్టు. దాంట్లో ఒకటి కామన్గా రాసినప్పుడు లోపల ఎంత ఉంటుంది? ఒక k ఉంటుంది. తర్వాత మైనస్ ఇక్కడ ఒక కేని కామన్ తీసాను, 4ని కూడా కామన్ తీయాలి. ఇక్కడ 24 నెల రాసుకోవచ్చు, 6 ఇంటూ 4 కింద రాసుకోవచ్చు. మరి నేను 4ని కామన్ కింద తీస్తే లోపల ఎంత ఉంటుంది? 6k ఉంటుంది, 6 ఉంటుంది. కేని ఆల్రెడీ కామన్ తీసేస్తాం. జాగ్రత్తగా వినండి స్టెప్. తర్వాత ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకు తెలిసిన రూల్ ఏంటి? ఇలా 2 మల్టిప్లై 0 వచ్చినప్పుడు అయితే ఒకటి ఫస్ట్దైనా 0 అవుతుంది, లేకపోతే సెకండ్దైనా 0 అవుతుంది. సో ఇక్కడ 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది 0/4. 0/4 అంటే 0. అలాగే k మైనస్ ఇక్కడ 6 మైనస్ చేస్తుంది, అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది. సో మనకు తెలిసింది ఏంటంటే k ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ k ఈజ్ ఈక్వల్ టు 6. రెండిట్లో ఏదో ట్రూ అవుతుంది. కానీ మనకు తెలిసింది రూల్ ఏంటంటే k ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఒకటి మాట్లాడుకున్నాం. ఇక్కడ k ఎప్పుడైతే 0 అయిందో ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇది మొత్తం 0 అయిపోతే దీనికి వాల్యూ వేయలేదు కదా. ఆ ఒక్క విషయం అబ్జర్వ్ చేయండి. సో కాబట్టి దాన్ని ఎలా రాస్తామంటే ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ a ఈజ్ ఈక్వల్ టు 0
బి ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ విధంగా మనకి ఇలా చేస్తే 2 మార్క్స్ వస్తాయి. మనం ఇక్కడ చేసిందల్లా ఒకటే చూడండి. రూట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఫార్ములా b² - 4ac = 0, 0కి సమానం అవుతుంది. సో ఇక్కడ ఇంకోటి రావాలి, దీన్ని మల్టిప్లై చేసుకుని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద మార్చుకోవడం రావాలి, తర్వాత ఏబిసిల కింద రాసుకోవడం రావాలి. ఈ విధంగా చేయండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ తర్వాత మనకి ఒక ఫిగర్ ఇచ్చాడు, దాన్ని మనం ప్రూవ్ చేయాలి. రెండు కూడా ఇక్కడ చూడండి, పిఓక్యూ అలాగే ఎస్ఓఆర్ రెండు సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. సిమిలర్ అని ప్రూవ్ చేయాలంటేని ఇక్కడ మనకి ఈజీగా ఉండేది ఏంటంటే అన్ని యాంగిల్స్ సేమ్ అని చెప్తే సిమిలర్ అని చెప్పచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చింది రాసుకుందాం. పి ప్యారలల్ టు ఆర్ఎస్ గివెన్ పిక్యూ ప్యారలల్ టు ఆర్ఎస్. అంటే ఇక్కడ చూడండి, పిక్యూ ఆర్ఎస్ ప్యారలల్ లైన్స్గా ఉన్నాయి. మరి అలా ప్యారలల్ లైన్స్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, యాంగిల్ క్యూ యాంగిల్ ఆర్, యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది. ఎందుకంటే ఇలా చూడండి, యాంగిల్ క్యూ యాంగిల్ ఆర్. సో ఎందుకంటే వీటిని ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటారు. సో రెండు లైన్స్ ఇలా ప్యారలల్గా ఉన్నాయి. ఒక లైన్ ఎలా వచ్చింది, ఒక లైన్ ఎలా వచ్చింది. సో ఇది సమానం. ఇక్కడ ఏ యాంగిల్ ఉందో ఇక్కడ ఏ యాంగిల్ సమానం. ఈ రెండు లైన్స్ ఒకవేళ ప్యారలల్గా ఉంటే రెండు లైన్స్ని కలుపుకుంటూ మనం గీసిన యాంగిల్లో ఇది రెండు సమానంగా ఉంటాయి. ఎందుకు సమానంగా ఉంటాయంటే ఆల్టర్నేట్ యాంగిల్స్. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బికాస్ దే ఆర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటారు ఇట్లా. అలాగే యాంగిల్ పిఓక్యూ యాంగిల్ ఎస్ఓఆర్ చూడండి, పిఓక్యూ తర్వాత ఎస్ఓఆర్, ఇవి రెండు యాంగిల్స్ చూడండి, ఇవి రెండు యాంగిల్స్ కూడా సమానం అవుతాయి. అంటే ఇప్పుడు ఇదే ప్యారలల్ లైన్స్ నుంచి ఇంకో లైన్ ఎలా గీసాను అనుకోండి, ఈ యాంగిల్ సమానం అవుతాయి. ఎందుకు సమానం అవుతాయి అంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. రెండు ప్యారలల్ లైన్స్ మధ్యన ఇలా రెండు లైన్స్ క్రాస్ అయినాయి అంటే ఈ పక్క యాంగిల్ సమానం అవుతుంది. అట్లనే ఏమంటారు, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. సో యాంగిల్ పిఓక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్ఓఆర్. దీన్ని ఎలా చెప్పచ్చు, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. తర్వాత ఇప్పుడు మనం ఏం కనిపెట్టాం, ఫస్ట్ది యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇది కూడా గమనించండి, ఇది ఎప్పుడైతే ఈ పక్కది ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అయినాయో మరి ఈ పక్కది కూడా ఈక్వల్ అవుతుంది కదా. సో యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్. ఇవి ఎందుకు ఈక్వల్ అవుతున్నాయి, రెండు ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. దానికి ఈ మూల నుంచి లైన్స్ కలిపారు అనుకోండి, అప్పుడు ఆ రెండు లైన్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఎందుకు అవుతాయి, ఆల్టర్నేట్ యాంగిల్స్. ఇందాక పైన రాసాం కదా, అవి కూడా ఆల్టర్నేట్ యాంగిల్స్. సో చూడండి, ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు ఇలా క్రాస్గా వచ్చినప్పుడు ఇది ఈక్వల్గా ఉంటాయి. ఈ పక్క యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది, ఈ పక్క యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. సో ఈ ట్రయాంగిల్లో ఇటు మూడు యాంగిల్స్ సమానమైనవి. సో మనకు ఒక క్రైటీరియా ఉంటుంది, దాని ప్రకారం రెండు ట్రయాంగిల్స్ ఏమని చెప్పచ్చు, ట్రయాంగిల్స్ నోట్ చేసుకుందాం. పిఓక్యూ ట్రయాంగిల్ పిఓక్యూ, ఇంకోటి ఎస్ఓఆర్ ప్రూవ్ చేయమన్నది అదే. ఎందుకు, ఏ క్రైటీరియా, మూడు యాంగిల్స్ సమానం అయితే దాన్ని ఏ క్రైటీరియా అంటారు, ఏ సిమిలారిటీ. సిమిలారిటీ క్రైటీరియా. సో దీని ప్రకారం మనం చేయొచ్చు. సో దీని తర్వాత మనం ఇంకొక కొంచెం పెద్ద ప్రాబ్లం చేయబోతున్నాం నెక్స్ట్ 2 మార్క్స్కి. చూద్దాం. నెక్స్ట్ ఫైండ్ ద ఎక్స్ యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్వ డిస్టెన్స్ ఫ్రమ్ 2 పాయింట్స్ ఇచ్చాడు. 2 పాయింట్కి ఈక్వ డిస్టెన్స్గా ఉన్న ఎక్స్ యాక్సిస్ని మనం ఈక్వ డిస్టెంట్గా ఉన్న పాయింట్స్ని ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్వ డిస్టెన్స్ ఫ్రమ్ 2 పాయింట్స్. సో ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ ఉంటుంది, అది ఈ రెండు పాయింట్లకి సమాన దూరంలో ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది రాసుకుందాం, గివెన్ పాయింట్స్. సో గివెన్ పాయింట్స్ ఏంటి, ఏ 2, 2, -5 అండ్ తర్వాత ఇప్పుడు బి
నెక్స్ట్ పాయింట్ కూడా బి ఇచ్చింది కూడా నోట్ చేసుకుందాం. 2, -5 బి ఏంటి -2, -9. సో 2 పాయింట్స్ నోట్ చేసుకుందాం. మరి ఎక్స్ యాక్సిస్ మీద ఉంటూ ఒక పాయింట్ ఎప్పుడైనా ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా ఎక్స్ డాష్ మీకు అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు దాని కోఆర్డినేట్స్ ఎంత ఉంటాయి? వై కోఆర్డినేట్, ఎక్స్ కోఆర్డినేట్ ఎంతైనా ఉండొచ్చు, దాన్ని ఎక్స్ అనుకుందాం. మరి వై కోఆర్డినేట్ ఎంత ఉంటుంది? 0. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలంటే పైకి వెళ్దాం కిందకి వెళ్దాం, వై కోఆర్డినేట్ 0. సో అప్పుడు దాన్ని ఏమనుకుంటాం? లెట్ పి ఆఫ్ ఎక్స్, 0 బి ద, ఇక్కడ అడిగిందే రాసుకుంటాం, ఇక్కడే ఉంటుంది మొత్తం అంతా. బి ద పాయింట్ equidistant from A and B. ఏకి బికి ఈక్వల్ దూరంలో ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ పాయింట్ ఉంది ఏ, ఇక్కడ పాయింట్ బి ఉంది. సో ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఇంకో పాయింట్ ఏకి బికి ఈక్వల్ దూరంలో ఉంది. అలాంటి పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు చూద్దాం. మనకి ఇచ్చిన పాయింట్లు రాసుకున్నాం. సో ఆ పాయింట్లు ఎలా ఉండాలి? ఎక్కువ డిస్టెన్స్లో ఉండాలి. దీనికోసం మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ది పిఏని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, -5, పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, 0. సో దీని డిస్టెన్స్ ఇంకొక వైపు మనం బీపీని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. బి ఈజ్ ఈక్వల్ టు -2, 9, పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, 0 కామన్. సో ఈ రెండింటి మధ్యన మనం ఇప్పుడు డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఏపీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇవి రెండు కూడా ఎక్స్కి సమాన దూరం, ఈ పాయింట్కి ఈ రెండు పాయింట్లకి సమాన దూరంలో ఈ పాయింట్ ఉంది. ఆ రూల్ ప్రకారం ఈ పాయింట్కి ఇక్కడ నుంచి సమాన దూరంలో ఉంది, ఈ పాయింట్కి ఇక్కడ నుంచి కూడా సమాన దూరంలో ఉంది. సో ఫస్ట్ దానికి ఏపీ, ఫస్ట్ ఏపీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏపీ తీసుకుందాం. మరి ఏపీ అంటే రెండు పాయింట్ల మధ్య దూరం ఫైండ్ అవుట్ చేయాలంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఒక విషయం తెలియదు, మీకు ఆల్రెడీ తెలుసు, x1 x2 అనుకుంటాం దీన్ని, అలాగే y1 y2 అనుకుంటాం. అలాగే రూట్ x2 - x1, x2 అంటే ఎంత? ఎక్సే, -x1 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1, y2 అంటే 0, -y1 అంటే -5 హోల్ స్క్వేర్. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సో x1 హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. a - b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే x స్క్వేర్ మైనస్ 2ab a స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 2 ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్. తర్వాత మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ -5 హోల్ స్క్వేర్ ఉంది కదా, సో దీన్ని ఏం చేయాలో చూడాలి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో +5 స్క్వేర్. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. రూట్ x స్క్వేర్ 2 ఇంటూ 2 4 ఇంటూ x 4x మైనస్ 4x 2 స్క్వేర్ అంటే 4 5 స్క్వేర్ అంటే 25. సో ఇక్కడ దాకా మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు ఏపీ వాల్యూ మనకు వచ్చింది. అయితే దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేయొచ్చు. x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4కి 25 కలిపితే 29 అవుతుంది. ఇది ఏపీ వాల్యూ. మరి అవతల వైపున ఏముంది? బీపీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బీపీ అంటే కింద జస్ట్ ఇమాజిన్ చేసుకోవడానికి వేసాను, ఇక్కడ బి ఇక్కడ ఉంటుందని కాదు. ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ని ఇక్కడ ఇమాజిన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి దీనికి సమాన దూరం, ఇక్కడ నుంచి ఇది సమాన దూరం. సో ఫస్ట్ ఈ దూరం ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. బీపీ అంటే సేమ్ ఫార్ములా, రూట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు x2 అంటే x2 x1 x మైనస్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ప్లస్
y2 మైనస్ y1, y2 అంటే 0 మైనస్ y1 అంటే 9 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అప్పుడు ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 ఇంటూ 9 9 స్క్వేర్. సో ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో మనం చేయాల్సి ఉంటుంది. మీకు తెలుసు ఏ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2x2 2ab అంటే 2x2 ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ అంటే 81. మళ్ళీ ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, 2x2 అంటే 2 ఇంటూ 2 4 ఇంటూ ఎక్స్ 4x, తర్వాత 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 81 అంటే 81 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ప్లస్ 81 85. సో ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. అయితే ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, ఎంతో మనకు తెలియదు, కానీ అది దీనికి సమాన దూరంలో ఉందని ఇచ్చాడు. మరి ఇది సమాన దూరంలో అంటే ఆ పి అనే పాయింట్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ అని చెప్పచ్చు కదా. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ అనే లాజిక్ లెక్కలో ఇచ్చాడు. ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ కాబట్టి ఈ రెండింటిని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, దీన్ని బట్టి ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీపీ స్క్వేర్. మరి ఏపీ స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 29 రూట్ ఉంది కదా, దీన్ని స్క్వేర్ చేద్దాం. అలాగే బీపీ స్క్వేర్ అంటే ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 85, దీన్ని కూడా స్క్వేర్ చేయాలి. స్క్వేర్ రూట్ ఏమవుతాయి మరి క్యాన్సిల్ అవుతాయి. అండ్ ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 85. సో అన్నిటిని ఒకవైపు రాసుకుందాం. అప్పుడు ఎక్స్ అన్నిటిని ఒకవైపు రాసుకుందాం, మిగతావన్నీ అవతలైపు ఉంచుదాం. ఎందుకంటే మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎక్కడికి వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మైనస్ 4x ఉంది, ఇక్కడ మైనస్ 4x అవతలకి వెళ్తే ప్లస్ 4x అవతలకి వెళ్తే మైనస్ 4x అవుతుంది. ఇక్కడ 29 అవతలకి పంపించేద్దాం. 85 మైనస్ 29 ఇది ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ 4x మైనస్ 8x అవుతుంది. అయితే 85లోంచి 29 తీస్తే మనకి 56 వస్తుంది. ఇప్పుడు ఈ 56ని ఇక్కడ ఎక్స్ ఏం చేస్తుంది, 56 8 ఇక్కడ డివైడ్ చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 7 టైమ్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -7. సో మనకి ఇక్కడతో ఆపేయడానికి లేదు. రిక్వైర్డ్ పాయింట్ అంటే ఇక్కడ 2 మార్క్స్ ప్రాబ్లం 8 మార్క్స్ ప్రాబ్లం అంత ఇచ్చాడు. సో ద రిక్వైర్డ్ ప్రాబ్లం ఇలాంటివి 4 మార్క్స్ వెయిటేజ్ కూడా 8 మార్క్స్ వెయిటేజ్ కూడా ఉంది కాబట్టి అప్పుడైనా మీకు రావచ్చు, కాబట్టి నేర్చుకుంటే మంచిది. సో రిక్వైర్డ్ ఫార్ములా, రిక్వైర్డ్ పాయింట్స్, మనకు కావాల్సిన రిక్వైర్డ్ పాయింట్స్ ఏంటంటే ఇవి. పాయింట్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కదా, ఆ పాయింట్స్. వై యాక్సిస్ ఆల్రెడీ 0. సో ఈ విధంగా దీన్ని చేస్తాం. మెయిన్ లాజిక్ ఏంటంటే ఈ డిస్టెన్స్ ఫార్ములా వేసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక్కడ ఈ మ్యాప్ జస్ట్ ఇది ఇమాజినరీ, ఇది మీరు ఎగ్జామ్లో అయిన అవసరం లేదు, బట్ ఇది అర్థమైతే చాలు, మీకు ఈ లెక్క వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ఇది ఆల్రెడీ నేను ట్రిగ్నోమెట్రీ చెప్పినప్పుడు చెప్పాను, ఇదే మోడల్లో లెక్క. సో ఇదే వచ్చినప్పుడు సో మళ్ళీ చూద్దాం. ట్రిగ్నోమెట్రీ మొత్తం కావాలంటే వీడియో ఉంటుంది చూడండి ఛానల్లో. సో ఇచ్చింది రాసుకుందాం. tan 60 మనకి tan a ప్లస్ బి ఈజ్వల్ టు √3 అని ఇచ్చాడు. ఇక్కడ మంచి స్టెప్ ఒకటి ఉంది, tan a ప్లస్ బి √60 అని ఇచ్చాడు, √3 అని ఇచ్చాడు. మరి tan √3 ఎప్పుడు అవుతుంది, 60 degrees అవుట్గా అవుతుంది. ఎన్ని డిగ్రీస్ దగ్గర 60 degrees. ఇదే మెయిన్ స్టెప్ ఇక్కడ. సో tan a ప్లస్ బి tan 60 అయింది. అప్పుడు tan క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, a ప్లస్ బి ఈజ్వల్ టు 60 degrees అవుతుంది ఫస్ట్ది. అలాగే మనకి ఇంకొక వైపు tan a మైనస్ బి ఎంత ఇచ్చాడు,
tan a మైనస్ బి ఎంత ఇచ్చాడు 1/√3. మనకి ట్యాన్లో 1/√3 ఎప్పుడు వస్తుంది? tan a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/√3 ట్యాన్లో ఎప్పుడు వస్తుంది? tan 30 degrees దగ్గర వస్తుంది. మరి tan క్యాన్సిల్ చేసుకుంటే a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో మనకి రెండు వచ్చినాయి, a ప్లస్ బి ఒకటి, a మైనస్ బి ఒకటి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీనేమో ఈక్వేషన్ 2 అనుకుందాం. మరి ఇలా ఇచ్చినప్పుడు రెండు ఈక్వేషన్లు వచ్చినాయి కదా, 1ని 2ని కలిపేయాలి, 1 + 2 చేయాలి. అప్పుడు a ప్లస్ బి ప్లస్ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు యువతలు ఉన్నవి రెండు కూడా కలపాలి, 60 + 30, 60 degrees + 30 degrees. బీబీ క్యాన్సిల్ అయిపోయింది, 2a ఈజ్ ఈక్వల్ టు 90 degrees. మరి అప్పుడు ఏ ఎంత అవుతుంది? 90/2. 2 యువతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది కాబట్టి క్యాన్సిలేషన్ అయ్యి ఏ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. మరి ఏ వాల్యూ వచ్చింది? ఆ ఏ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees కదా, ఈక్వేషన్ 1 నుండి a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఏ అంటే 45 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. మరి మనకు కావాల్సింది ఏంటి? బి ఒకటే. అప్పుడు 60 45 అవతలే పంపిస్తే 60 నుంచి 45 తీస్తే 15 degrees. సో బి వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది. ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఏ ఫైండ్ అవుట్ చేసాం, బి ఫైండ్ అవుట్ చేసాం. లెక్కలో ఆన్సర్ని ఇప్పుడు కూడా ఇలా బాక్స్ కొట్టండి, మంచి ఇంప్రెషన్ వస్తుంది. డైరెక్ట్గా ఆన్సర్ చూసుకుని మార్క్స్ వేసే వాళ్ళు ఉంటారు. ఒకవేళ మీకు పక్కా కరెక్ట్ అనిపిస్తే ఆన్సర్ని హైలైట్ చేయండి, లేదంటే ఫార్ములాని హైలైట్ చేయండి. మీకు ఏది వస్తే దాన్ని హైలైట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేద్దాం. సో దీంట్లో ఏంటంటే టవర్ స్టాండ్ వెర్టికల్లీ, ఒక టవర్ ఇచ్చాడు, అది వెర్టికల్గా ఉందంట, గ్రౌండ్ మీద ఉందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టవర్ తీసుకుందాం, గ్రౌండ్ నుంచి వెర్టికల్గా డ్రా చేసేది. ఓకే, డ్రా చేసాం. అయితే ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విచ్ ఇస్ 50 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్, టవర్ యొక్క ఫుట్ నుంచి 15 meters దూరంలో ఒక పాయింట్ ఉందంట. ఆ పాయింట్ని సి అనుకుందాం. ఎన్ని మీటర్స్ డిస్టెన్స్లో ఉంది? 15 meters డిస్టెన్స్లో ఉంది. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. అయితే ఫుట్ ఆఫ్ ద టవర్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఫౌండ్ టు బి 60 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇక్కడ నుంచి ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి వెళ్ళేది, ఇక్కడ నుంచి టాప్ ఆఫ్ ద టవర్కి ఎలివేషన్ గీసామంటే అది ఎంత ఉందంట? 60 degrees. 60 degrees ఎలివేషన్ ఉంది, 60 degrees. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. టవర్ యొక్క హైట్ హెచ్ అనుకుందాం. ఈ టవర్ హైట్ అంతా కావాలి. ఈ టవర్ని ఏబి అనుకుందాం. సో ఏబిసిడి అనే ట్రయాంగిల్ వచ్చింది. మరి మనకి ఇచ్చింది రాసుకోవాలి ఫస్ట్. టవర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత? హెచ్ మీటర్స్. అప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ టవర్కి పాయింట్కి మధ్యలో డిస్టెన్స్, ద distance between point and tower is equal to CB. పాయింట్ కి టవర్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ CB ఎంత? 15 meters. పాయింట్ కి టవర్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 15 meters. అయితే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చినే రాసుకుంటున్నాం. ఎలా రాసినా మీకు 1 మార్క్ వేస్తాడు మ్యాప్ వేసి. ఏసీబీ దట్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఏసీబీ ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ యాంగిల్ ఉంది కదా, అక్కడ ఏం తీసుకుంటాం అంటే tan 60గా తీసుకుంటాం. మరి tan θ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇలాగ మీరు ఏమి ఇచ్చినా కానీ ఫస్ట్ ఇచ్చిన వాటిని ఇలా డ్రా చేసుకుంటాం. డిస్టెన్స్ని డ్రా చేసాం, ఎలివేషన్ డ్రా చేసాం, తర్వాత మనకి తెలిసినవి నోట్ చేసాం. నోట్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ కీ పాయింట్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ tan వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. tan ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan 60 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై అక్కడ ఏబీ బై, నార్మల్గా ఏబీ బై. ఫస్ట్ ఇవి రాసుకుని తర్వాత ఇది రాద్దాం.
బీసీ. తర్వాత ఏంటి, ఏబి అంటే ఎంత హెచ్, బీసీ అంటే ఎంత 15, tan 60 అంటే ఎంత, tan 60 అంటే √3. ఇప్పుడు మనకి హెచ్ ఒకటి చాలు, మిగతావన్నీ అవసరం లేదు. హెచ్ ఒకవైపు ఉంచుకుందాం, మిగతా అవతలకి పంపించేద్దాం. అంటే అవతల √3 ఉంది, హెచ్ ఇక్కడ డివైడ్ చేస్తుంది, అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు 15√3 అవుతుంది. హెచ్ ఎంత అవుతుంది, 15√3 అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, దేర్ఫోర్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 15√3 మీటర్స్. హైట్ ఆఫ్ ద టవర్ ఎంత, 15√3 మీటర్స్. చాలా రాయండి. సో ఈ విధంగా ఫస్ట్ మనం ఇచ్చిన డ్రాయింగ్ వేసుకున్నాం. మెయిన్ అంతా ఇక్కడే మారింది. tan 60 ఈజ్ ఈక్వల్ టు tan 60గా తీసుకోవాలి ఇచ్చిందాన్ని. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అని తెలియాలి tan వాల్యూ. దాన్ని బట్టి హెచ్ ఒకవైపు మిగతా ఒకవైపు అలా వేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇది మంచి సబ్జెక్ట్ ఉన్న ప్రాబ్లం. సో ఇన్ ద ఫిగర్ టీపీ టీక్యూ ఆర్ 2 టాంజెంట్స్ టు ద సర్కిల్. సర్కిల్కి 2 టాంజెంట్స్ ఉన్నాయి. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ టీ దగ్గర నుంచి 2 టాంజెంట్స్ ఉన్నాయి. ఇలా ఇచ్చినప్పుడు యాంగిల్ పిఓక్యూ ఈజ్వల్ ఎంత, పిఓక్యూ ఈజ్వల్ టు 100 ఇచ్చాడు. మనం కనిపెట్టాల్సింది పీటీక్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఒక విషయం తెలిసింది ఏంటి, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్కి 2 టాంజెంట్స్ గీసాడు. 2 టాంజెంట్స్ గీసినప్పుడు దాని వాల్యూ కూడా ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్కి టాంజెంట్స్ గీస్తే ఆ టాంజెంట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి సెంటర్కి కలిపారు అనుకోండి, ఇలా కలిపాడు అనుకోండి, అక్కడ వచ్చే యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. దీని మీద తీరం కూడా ఉంది మనకి. అయితే ఇప్పుడు ఈ 90 డిగ్రీస్ కదా, ఈ వాల్యూని మనం చెప్దాం. సో యాంగిల్ టీపీఓ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ టీక్యూఓ, టీక్యూ అంటే ఇది. సో ఈ యాంగిల్ అంతా 2 కూడా 90 డిగ్రీస్ వస్తున్నాయి. ఇట్లా ఏమని చెప్పచ్చు, యాంగిల్ బిట్వీన్ దేనికి మధ్యన యాంగిల్స్, రేడియై అండ్ టాంజెంట్స్, రేడియస్ టాంజెంట్స్. కాబట్టి రేడియై అండ్ టాంజెంట్స్. యాంగిల్ బిట్వీన్ రేడియై అండ్ టాంజెంట్స్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుందమ్మ. మరి ఇది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, మనకు ఒక విషయం తెలుసు, ఈ చుట్టూ ఇది ఒక డాట్ అంటే దీని చుట్టూ మొత్తం అన్ని యాంగిల్స్ని కలిపేస్తే ఎంత వస్తుంది, 360 డిగ్రీస్. సో ఇలా నేను కొన్ని యాంగిల్స్ గీసాను ఒకే డాట్ దగ్గర. అప్పుడు ఈ యాంగిల్స్ అన్నింటిని కలిపితే ఎంత వస్తుంది, 360 డిగ్రీస్ వస్తుంది. అలాగే మనం ఎక్కడ డ్రా చేసినా కూడా మనకి ఎంత వస్తుంది వాల్యూ, 360 వస్తుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మనకి ఇక్కడ ఒక 100 ఇచ్చేసాడు మనకి, మనం మిగతావే ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని బట్టి చేద్దాం. ఫస్ట్ మనకి దీంట్లో ఏం తెలుసు, చుట్టూ ఉన్న యాంగిల్స్ అన్నిటిని నోట్ చేద్దాం. యాంగిల్ టీపీఓ. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసింది ఒకటే, ఇలా చూడండి, టీపీఓక్యూ అనేది ఎలా ఉంది, 4 సైడ్స్ ఉన్నాయి దీనికి, క్వాడ్రిలేటరల్ 1 2 3 4. క్వాడ్రిలేటరల్లో యాంగిల్స్ అన్ని కలిపితే ఎంత అవుతుంది, 360 అవుతుంది. ఆ ఒక్క రూల్ని మనం పాటిద్దాం. ఇప్పుడు ఆ ఒక్క రూల్ని బేస్ చేసుకుని టీక్యూఓ, ఫస్ట్ది టీక్యూఓ ప్లస్ క్యూఓపి, యాంగిల్ క్యూఓపి, తర్వాత ఓపీటీ, యాంగిల్ ఓపీటీ లేదా టీఓపి ఎలా పెట్టినా పర్లేదు. తర్వాత యాంగిల్ పీటీక్యూ, యాంగిల్ పీటీక్యూ. ఇవన్నీ కలిపితే ఎంత అవుతుంది, 360 డిగ్రీస్ అవుతుంది. ఎందుకు 360 అవుతుంది, ఇవి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటరల్, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటరల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇవి. సో వీటన్నిటిని సమ్ చేస్తే ఎంత అవుతుంది, 360 అవుతుంది. కాకపోతే ఇక్కడ ఇందులో మనకి ఎన్ని యాంగిల్స్ తెలుసమ్మా, ఓపీటీ తెలుసు. ఓపీటీ అంతా 90 డిగ్రీస్. ఎందుకు, యాంగిల్ బిట్వీన్ రేడియై అండ్ టాంజెంట్. అలాగే ఓక్యూటీ అంటే తెలుసు ఎంత, యాంగిల్ బిట్వీన్ రేడియై అండ్ టాంజెంట్. ఇది కూడా ఎంత 90 డిగ్రీస్.
సో టీక్యూఓ ఎంత 90 degrees ప్లస్ క్యూఓపి అంట క్యూఓపి ఆల్రెడీ ఇచ్చేసాడు లెక్కలో 100 degrees. అలాగే ఓపీటీ ఎంత 90 degrees. మనకు తెలియదు అంత పీటీక్యూ తెలీదు, మొత్తం 360 degrees. సో ఇవన్నీ కలిపితే ఎంత అవుతుంది? 90 90 180 ప్లస్ 100 280 degrees ప్లస్ పీటీక్యూ ఈజ్ ఈక్వల్ టు 360 వస్తుంది. మరి పీటీక్యూ ఎంత అవుతుంది? 280ని అవతలే పంపించండి. 360 మైనస్ 280 యాంగిల్ పీటీక్యూ ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ 280. 360లో 280 తీస్తే ఎంత వస్తుంది? 80 degrees వస్తుంది. సో ఇది పీటీక్యూ వాల్యూ. సో ఇలా చేస్తే మీకు 2 marks వస్తాయి. సో మనం మెయిన్ థీమ్ దీంట్లో ఫైండ్ అవుట్ చేసిన గోల్డెన్ స్టెప్ ఏంటంటే ఇదిగో ఇక్కడ చూడండి, ప్రతిదీని ఫస్ట్ ఈ 90 degrees అనేది తెలియాలి, చాలా ఇంపార్టెంట్. అది తెలియకపోతే ఈ రెండు మిస్ అవుతాం. తర్వాత క్వాడ్రిలేటరల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ చెప్పడం రావాలి, ఇది ఆల్రెడీ మీకు తెలుసు కానీ అప్లై చేయడం రావాలి. తర్వాత అంతా మీరు చేయగలుగుతారు. అవి రెండు మెయిన్ స్టెప్స్ ఇందులో. ఆ మెయిన్ స్టెప్స్ వచ్చేస్తే మీకు ఇది చేయగలుగుతారు ఈజీగా. సో ఇప్పుడు మనం 4 marks కూడా ఇదే వేలో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో కంటిన్యూ చేయండి. ప్రాబబిలిటీ నుంచి ఒక 4 mark వచ్చింది. సో ప్రాబబిలిటీలో 4 marks ఈజీగా ఉంటాయి. ఇక్కడ ఇచ్చింది ఏంటో, క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చింది ఏ పిగ్గీ బ్యాంక్ కంటైన్స్ 150 coins. పిగ్గీ బ్యాంక్లో 150 coins ఉన్నాయి, 50 పైసా కాయిన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా మిగతా ఏం కాయిన్స్ ఉన్నాయి? 150 coins, తర్వాత 51 coins ఉన్నాయి. 1 rupee coins 50, అంటే మీరు దాచుకుంటారు కదా అలా పిగ్గీ బ్యాంక్స్లో. అలా 1 coins ఎన్ని ఉన్నాయి? రూపాయి కాయిన్స్ 50 ఉన్నాయి. అలాగే 2 coins, 2 rupees coins 20 ఉన్నాయి. 10 rupees coins 5 ఉన్నాయి. ఇవన్నీ ఎన్నెన్ని కాయిన్స్ ఉన్నాయని ఇచ్చాడు. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్లీ లైక్లీ దట్ వన్ ఆఫ్ ద కాయిన్స్ విల్ ఫాల్ అవుట్ వెన్ ద బ్యాంక్ ఈజ్ టర్న్డ్ అప్ సైడ్ డౌన్. ఈ పిగ్గీ బ్యాంక్ని తిరగేస్తే వీటిలో ఏదైనా ఒక కాయిన్ బయటకు వస్తుందంట. ఏదైనా ఒక కాయిన్ బయటకు వస్తుంది. అయితే ఆ కాయిన్, అలా బయటకు వచ్చిన కాయిన్ మనకి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ కాయిన్? అన్ని కాయిన్స్ బయటకు వచ్చే ఛాన్స్ సమానంగా ఉందంట. అలాంటప్పుడు ఆ కాయిన్ 50 అయ్యే ఛాన్స్ ఎంత? 50 పైసే కాయిన్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. సో క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడో ఒకసారి నోట్ చేసుకుందాం. సో నెంబర్ ఆఫ్ 50 coins. సో మనకు టోటల్ ప్రాబబిలిటీ కనిపెట్టాలి ఎప్పుడైనా, టోటల్ అవుట్కమ్స్. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ 50 పైసే కాయిన్స్. నెంబర్ ఆఫ్ 50 పైసే కాయిన్స్ అంటే టోటల్ 100 ఉన్నాయి. అలాగే నెంబర్ ఆఫ్ 1 coins. 1 coins. 1 rupee coins ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 50 ఉన్నాయి. అలాగే 1 coins తర్వాత 2 coins. నెంబర్ ఆఫ్ 2 coins. 2 coins ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. తర్వాత నెంబర్ ఆఫ్ 5 coins. నెంబర్ ఆఫ్ 5 coins. నెంబర్ ఆఫ్ 5 coins ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. సో వీటన్నిటిని బట్టి టోటల్ అవుట్కమ్స్ ఉంటాయి. ఎలా తెలుసుకోవాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ పిగ్గీ బాక్స్ తిరగేసినప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయో అన్ని టోటల్ అవుట్కమ్స్, ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్. సో దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ పైన 100 coins, తర్వాత 50 coins ప్లస్ 20 ప్లస్ 10 అన్నీ కలిపితే ఎంత అవుతుంది? 180 అవుతుంది. దీన్ని బట్టి టోటల్ అవుట్కమ్స్, టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ 180 అని తెలిసింది. సో ఇప్పుడు మనం ఇచ్చిన కేసుని 1
ఫస్ట్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు 50. ఆ పడిన కాయిన్ 50 పైసే కాయిన్ అవ్వాలంట. మొత్తం 180 కాయిన్స్లో పడేది 50 పైసే కాయిన్ అవ్వాలంట. సో అప్పుడు ఏమనొచ్చు మనం 50కి ఫేవరబుల్గా ఉన్న అవుట్కమ్స్ అని చెప్పాలి కదా. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు 50 పైసే కాయిన్ 50 పైసే కాయిన్ 50 పైసే కాయిన్కి ఫేవరబుల్గా ఉన్న అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? సో 50 పైసే ఫేవరబుల్గా ఉన్న అవుట్కమ్స్ 100 ఉంటాయి. 100లో ఏదైనా పడవచ్చు కాబట్టి 100. సో ప్రాబబిలిటీ ఆఫ్ 50 పైసే కాయిన్, దాన్ని పి ఆఫ్ 50 పైసే కాయిన్ అనొచ్చు. పి ఆఫ్ 50 పైసే కాయిన్. ప్రాబబిలిటీ ఆఫ్ 50 పైసే కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ దానికి మొత్తం ఫేవరబుల్గా ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 180 అవుట్కమ్స్ ఉన్నాయి. 100/180 0 0 క్యాన్సిల్ అవుతుంది. అలాగే 2లో 18 9 టైమ్స్ అండ్ 2లో 10 5 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 5/9. అండ్ రెండోది కూడా ఉన్నది, విల్ నాట్ బి ఏ 5 కాయిన్. 5 కాయిన్ పడకూడదంట, ఏదైనా పడవచ్చు. టోటల్ 180 కాయిన్లో 5 కాయిన్ పడకూడదంట. దానికోసం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు నాట్ గెట్టింగ్ 5 రూపీ కాయిన్. సో 5 రూపీ కాయిన్ రాకూడదంటే రాకూడని ప్రాబిలిటీ ఎంత ఉన్నదంటే మొత్తం 180 కదా, 180లోంచి ఏం తీసేయాలి? 5 రూపీ మాత్రమే రాకూడదు, మిగతా ఏది వచ్చినా పర్వాలేదు. అప్పుడు మనం ఏం తీయాలి? 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ 10 ఉన్నాయి. కాబట్టి ఆ 10 5 రూపీ కాయిన్స్ మొత్తంలోంచి తీసేయాలి. మనకి 5 రూపీ కాయిన్స్ రాకూడదంటే మొత్తం 180 కాయిన్లోంచి ఏం తీసేయాలి? 10 5 రూపీ కాయిన్స్ తీసేయాలి. సో అలా తీసేస్తే దాని ఆన్సర్ ఎంత వచ్చింది? 170. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ 5 రూపీ కాయిన్, పి ఆఫ్ నాట్ గెట్టింగ్ 5 రూపీ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఈవెంట్ అని కూడా అనుకోవచ్చు, 170. టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 170, టోటల్ అవుట్కమ్స్ 180. 0 0 గెట్స్ క్యాన్సిల్, 17/18. సో ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడ చేయాల్సిన వాళ్ళు ఏంటంటే టోటల్ అవుట్కమ్స్ కనిపెట్టాలి, 180 వస్తుంది. దాంతో ఇండివిజువల్ అవుట్కమ్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. బట్ నాట్ బి ఏ 5 కాయిన్ అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. నాట్ బి అంటే అదొకటే ఉండదు, మొత్తం అంతా 180, దాంట్లోంచి అదొకటే తీసేస్తే ఎంత వస్తాయి? 170 ఉంటుంది. ఈ విధంగా ప్రాబబిలిటీ కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా చేసేయచ్చు. తర్వాత అక్కడ అడిగింది ఏంటంటే మీడియన్ ఫార్ములా అడిగాడు. మీడియన్ ఫార్ములా ఏంటి చూద్దాం. మీడియన్, చాలామంది మీడియన్కి మోడ్కి మధ్యన కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీడియన్కి ఒకటే గుర్తుపెట్టుకోండి, n/2. n/2 అంటే సగానికి కట్ చేస్తుంది, మిడ్ కట్ చేసేటప్పుడు బై 2 చేస్తాం. సో అలా గుర్తుపెట్టుకోండి. అండ్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్. సో ఇక్కడ వీటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వేర్ ఎల్ అంటే ఏంటి? లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్, లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. అలాగే ఎన్ అంటే ఏంటి? ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఎల్ అంటే మీడియన్ క్లాస్ ఒకటి తీసుకుంటాం మనం, దానికి లోయర్ లిమిట్ ఉంటే లోయర్ లిమిట్ని ఎల్ అంటారు. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ అంటాం. సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దేనికి? ఆఫ్ క్లాస్ preceding the
మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్కి ముందున్న క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని సిఎఫ్ అంటారు. తర్వాత ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. దేని ఫ్రీక్వెన్సీ? మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అంటే మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. హెచ్ అంటే క్లాస్ సైజ్. హెచ్ అంటే క్లాస్ సైజ్. దీన్నే సైజ్ ఆఫ్ ద మీడియన్ క్లాస్ అని కూడా అంటారు. సో ఒకసారి వీటిని రివైజ్ చేసుకోండి. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎల్ ప్లస్ మిడ్ చేస్తున్నాం కాబట్టి 10/2 ఉంటుంది. సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. సో ఇది మీడియన్. ఇలా ఫార్ములా రాసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి 4 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ఏ షేప్ ఆఫ్ కోన్. సో దీనికి వెంటనే మనం పిక్చర్ వేసుకోవాలి. సాలిడ్ ఏ షేప్లో ఉంది, కోన్ షేప్లో ఉంది. సో స్టాండింగ్ ఆన్ హెమిస్ఫియర్. దేని మీద ఉంది? స్టాండింగ్ ఆన్ హెమిస్ఫియర్ అంటే ఒక హెమిస్ఫియర్ మీద ఉంది. అంటే ఇక్కడ ఒక హెమిస్ఫియర్ అనుకుంటే దీని మీద ఏముంది? ఒక కోన్ ఉంది. హెమిస్ఫియర్ మీద ఒక కోన్ ఉంది. అయితే ఆన్ ద హెమిస్ఫియర్ బౌత్ దేర్ రేడియై బీయింగ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. దీని రేడియస్ ఆ పైన ఉన్న హెమిస్ఫియర్ రేడియస్ ఒకటే అవుతుంది. మనం ఇక్కడ హెమిస్ఫియర్ ఉంది కదా, ఇది ఒక సర్కిల్ అనుకుందాం. పైన దానికి ఒక రేడియస్ ఉంటుంది. మరి ఈ కోన్ యొక్క కింద పార్ట్ కూడా ఎలా ఉంటుంది? కోన్ యొక్క కింద పార్ట్ ఇదే షేప్లో ఉంటుంది. హెమిస్ఫియర్ యొక్క పై పార్ట్ ఇదే షేప్లో ఉంటుంది. కాబట్టి దాని రేడియస్ దీని రేడియస్ ఇక్కడ ఉన్నట్టు ఒకగానే ఉంటుంది. సో ఆ రేడియస్ ఎంత అంట? 1 సెంటీమీటర్. అది ఇచ్చాడు. తర్వాత ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పై. హైట్ ఆఫ్ ద కోన్ అండ్ రేడియస్ కూడా హైట్ ఆఫ్ ద కోన్కి సమానం అంట. ఇక్కడ ఉన్న రేడియస్ 1 కదా, ఈ రేడియస్ దేనికి సమానం? హైట్ ఆఫ్ ద కోన్కి సమానంగా ఉంటుంది. కాబట్టి కోన్ హైట్ కూడా ఎంత ఉంటుంది? 1 సెంటీమీటర్ ఈక్వల్ టు బౌత్ ది రేడియై ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద కోన్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉంటుంది? 1 సెంటీమీటర్. ఎందుకంటే ఈ రేడియస్ ఈ హైట్ ఆఫ్ ద కోన్ రెండు కూడా 1 సెంటీమీటర్స్. అండ్ ఇక్కడ ఈ రేడియస్ 1 సెంటీమీటర్ అయితే కింద ఉన్నది కూడా, ఈ పక్కన ఉన్నది మొత్తం అంతా కూడా, ఇది కూడా 1 సెంటీమీటర్ అవుతుంది. సో మ్యాప్ అర్థమైంది. కానీ మనల్ని ఏం అడిగాడు? ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పై. వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్. సో వాల్యూమ్ అంటే నేను చెప్పాను, ఏరియా అంటే పెయింట్ వేయడానికి ఏ ప్లేస్లు వాడతామో ప్లేస్ మొత్తాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే అది ఏరియా అంటాం. అలా కాకుండా దాని లోపల వాటర్ వేయడానికి ఎంత స్పేస్ పడుతుందో అది ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని వాల్యూమ్ అని చెప్పాను. వి ఫర్ వాటర్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇచ్చినవి రాసుకుందాం. కోన్కి సంబంధించి చూసుకుంటే మనకి ఏమి ఇచ్చాడు? రేడియస్ ఏంటి? 1 సెంటీమీటర్. అలాగే హైట్ హెచ్ కూడా 1 సెంటీమీటర్, ఎందుకంటే రేడియస్ హైట్ కోన్కి సమానం అని చెప్పాడు. అలాగే హెమిస్ఫియర్ దగ్గరికి వద్దాం. హెమిస్ఫియర్ ఇప్పుడు రేడియస్ చూసాం. హెమిస్ఫియర్ కూడా మనకి రేడియస్ 1 సెంటీమీటర్ అని ఇచ్చాడు. హెమిస్ఫియర్కి రేడియస్ ఇచ్చాడు. అయితే వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ మనకు రావాల్సింది ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్. వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ అంటే అక్కడ మొత్తం అన్నిటి మీద ఐడియా రావాలి మనకి. ఫస్ట్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫియర్. వాల్యూమ్ ఆఫ్ ద కోన్, సో కొనికల్ పార్ట్ అనొచ్చు. అలాగే వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫియరికల్ పార్ట్. వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫెరికల్ పార్ట్. వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫెరికల్ పార్ట్. సో రెండిట్లో వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములాస్ తెలియాలి. కోన్ వాల్యూమ్ మనకి ఎంత తెలుసు? 1/3 πr²h. అలాగే హెమిస్ఫియర్ యొక్క వాల్యూమ్ 2/3 πr³. 2/3 πr³. సో 2/3 πr³ 1/3 πr²h ఇవి రెండు ఉన్నాయి. సో ఇప్పుడు మనం అప్లికేషన్ చేద్దాం. సో 1/3 ప్లేస్లో 1/3 ఉంటుంది, పై ప్లేస్లో పై ఉంటుంది.
ఆర్ అంటే మనకి ఎంత తెలుసు 1 కాబట్టి 1 స్క్వేర్. హెచ్ అన్న కూడా కోన్లో 1 కాబట్టి 1 అలా ఉంచుదాం. అండ్ తర్వాత 2/3 ఇంటూ పై. ఆర్ అంటే ఇక్కడ కూడా 1 కాబట్టి 1 క్యూబ్ పెట్టుకుంటాం. సో దీంట్లోంచి చూడండి 1 ఇంటూ 1 1, తర్వాత 1 ఇంటూ పై ప్లస్ 2/3 1 ఇంటూ 1 1 క్యూబ్ 1 ఇంటూ పై. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే పైన కామన్గా తీసి 1/3 ప్లస్ 2/3 రాయొచ్చు. అయితే ఎప్పుడైతే కింద ఒకటి కామన్గా ఉందో సమానంగా ఉందో దాన్ని కలిపేసి కింద వేసుకుని పైన ఉన్నవి కలిపితే కలపడం, లేదా మైనస్ ఉంటే తీసేయడం. ఇప్పుడు చూడండి పై 1/2 3 అవుతుంది, 1 + 2 అలాగే 3/3 = 1 దట్ ఈజ్ ఈక్వల్ టు పై. మరి వాల్యూమ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ దీంట్లో స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని గుర్తించడం. ఈ హైట్ని గుర్తించాలంటే కొంచెం లాజిక్ ఉండాలి, చాలాసార్లు చేశారు. అలాగే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద కొనికల్ పార్ట్, వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫియర్, ఈ రెండింటికి మనకి ఫార్ములాస్ రావాలి. ఈ ఫార్ములాస్ జాగ్రత్తగా చూసుకోండి, చాలా యూజ్ అవుతాయి. సో ఈ ఫార్ములాస్ని అప్లై చేసుకుంటే ఇక్కడ పైన అలాగే ఉంచేయమన్నాడు. ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పై అంటే పైని అలాగే ఉంచేయమన్నాడు. సో ఇలాగా ఏరియాస్కి సంబంధించి ఫార్ములాస్ వచ్చి మీరు దాన్ని అప్లై చేసి సబ్స్టిట్యూషన్ చేశారంటే 3 మార్క్స్ వస్తాయి. ఇలా ఇక్కడ దాకా రాసినా ఒక 3 మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఏరియాస్లో ఫార్ములాస్ చదవండి. దానికోసం నేను మైండ్ మ్యాప్ వీడియో చేశాను. సర్ఫేస్ ఏరియాస్ మొత్తం కూడా నేను ఒక వీడియోలో కవర్ చేశాను, గణిత దీప్తి అండ్ SCRT మెటీరియల్, అది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఫైండ్ 2 consecutive పాజిటివ్ ఇంటిజర్స్ సమ్ ఆఫ్ whose squares is 365. సో 2 consecutive పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయంటే consecutive వరుస పాజిటివ్ నెంబర్స్ అయితే వాటికి సమ్ ఏమవుతుంది 365 అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో అంటే ఫస్ట్ మోడల్ పేపర్లో ఉంటుంది. సో దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, దాంట్లో ఒకసారి చూడండి. అలాగే రెండోసారి ఇది రిపీట్ అయిందంటే మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం. కాబట్టి లాస్ట్ మోడల్ పేపర్ 1లో ఉంటుంది. కాబట్టి మోడల్ పేపర్ 1 వీడియోలో సెట్ చేయండి, ఇది మోడల్ పేపర్ 2. సో ఇది మొత్తం 3 మోడల్ పేపర్స్ ఉంటాయి. ఈ 3 చేసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి ఇందులోంచి. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్. నెక్స్ట్ ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ నుంచి కొంచెం ఈజీ సమ్ అడిగాడు. 2 మంచి స్టెప్స్ వేస్తే మనం ఆన్సర్ రీచ్ అయిపోవచ్చు. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే జనరల్ ట్రిక్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ ఇచ్చింది మీకు కష్టమని వదిలేయకుండా ఇక్కడ ఇచ్చిన దాన్ని నీకు తెలిసినగా కొంచెం మార్చండి అటు ఇటుగా. సో సైన్కి సీకెండ్ అంటే 1/cos అని తెలుసు, అలా కొంచెం అటు ఇటుగా మార్చి దాన్ని మనం కాలిక్యులేషన్ చేసి మల్టిప్లికేషన్ చేసి చివరికి LHS = RHS అని వేస్తే 2 నుంచి 3 మార్క్స్ పడతాయి. కాబట్టి అలా ట్రై చేయండి. ఇప్పుడు ఇచ్చింది LHS రాసుకుందాం. ఏమి ఇచ్చాడు? sin A ప్లస్ cosecant A హోల్ స్క్వేర్ ప్లస్ cos A ప్లస్ secant A హోల్ స్క్వేర్. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ A + B హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. sin స్క్వేర్ A అంటే A స్క్వేర్ ప్లస్ cosecant A అంటే cosecant స్క్వేర్ A + B హోల్ స్క్వేర్ ఫార్ములా A² + B² + 2AB అంటే 2 ఇంటూ మళ్ళీ sin A ఇంటూ cosecant A. మళ్ళీ ఇదే విధంగా ఇది కూడా cos స్క్వేర్ A అంటే A² ప్లస్ B² అంటే secant స్క్వేర్ A A² + B² + 2AB అంటే 2 ఇంటూ cos A ఇంటూ secant A. ఇది ఫార్ములా. తర్వాత ఇదంతా కలిపి మనకి వచ్చింది ఏంటంటే sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A. ఇక్కడ ఉన్న sin స్క్వేర్ A, ఇక్కడ ఉన్న cos స్క్వేర్ A ను పక్కన రాసుకుందాం. ప్లస్ అవి రెండు వచ్చినాయి. తర్వాత cosecant స్క్వేర్ A ప్లస్ secant స్క్వేర్ A
ప్లస్ ఇక్కడ ఉన్నదానికి అసలు గేమ్ ఇక్కడ ఆడాలి. సో తర్వాత ఉన్నది ఏంటంటే 2 sin a 2 ఇంటూ sin a. మరి కొసికెంట్ ఏని ఎలా రాయొచ్చు? ఇది చాలా ఇంపార్టెంట్, ఈ స్టెప్ చూసుకోండి. కొసికెంట్ ఏని ఎలా రాసాం? 1 sin a కింద రాయొచ్చు. ఇది ఇంపార్టెంట్ స్టెప్. కొసికెంట్ ఏ అంటే 1 sin a, ఇక్కడ స్టార్ పెడుతున్నాను. అలాగే 2 cos a ఇంటూ సీకెంట్ ఏ. సీకెంట్ ఏ అంటే 1 cos a, 1 cos a. సో జనరల్గా ఇక్కడ ఏం తెలుస్తుంది? cos a క్యాన్సిల్, sin a క్యాన్సిల్, sin స్క్వేర్ ఏ ప్లస్ cos స్క్వేర్ ఏ అంటే ఎంత? 1 అవుతుంది. అలాగే మిగిలింది ఏంటి? కొసికెన్ ఏ స్క్వేర్ ఏ ప్లస్ సీకెన్ స్క్వేర్ ఏ. ప్లస్ 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 1 2. సో దీన్ని మనం మార్చుకోవాలి. సో సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు. అలాగే ఇక్కడ సీకెన్ స్క్వేర్ ఏ అని ఉంది. సీకెన్ స్క్వేర్ ఏని ఎలా రాసుకోవచ్చు? 1 ప్లస్ tan స్క్వేర్ ఏ కింద రాసుకోవచ్చు. అలాగే ఇంకొకటి డైరెక్ట్ ఫార్ములా ఇదే చెప్పొచ్చు, కానీ ప్రతిదానికి గుర్తుపెట్టుకోవడం కంటే బేసిక్స్ నేర్చుకుని అప్లై చేసుకోవడం కొంచెం స్టార్టింగ్లో ఈజీగా ఉంటుంది. అలాగే కొసికెన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు. ఇప్పుడు మనకి కొసికెన్ స్క్వేర్ ఏ ఎంత అవుతుంది? 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. దీన్ని కూడా ఇక్కడ ఉపయోగించుకుందాం. ఎందుకు ఇలా చేస్తున్నాం? ఇలాగే ఎందుకు చేస్తున్నాం అంటే మనకు ఆర్హెచ్ఎస్లో ట్యాన్లో కాట్లో రావాలి ఆన్సర్, కాబట్టి అటువైపు మళ్ళించే ప్రయత్నం చేయాలి మనం. సో ఫస్ట్ సీకెన్ స్క్వేర్ ఏ ఉన్న చోట 1 ప్లస్ కొసికెన్ స్క్వేర్ ఏ ఉన్న ప్లేస్లో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ పెట్టాలి. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. అలాగే సీకెన్ స్క్వేర్ ఏ ఉన్న ప్లేస్లో ఏం పెట్టాలి? 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ 2 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 1 2. 2కి 1 కలిపితే 3, 3కి 4 కలిపితే 7. సో 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. పైన ఏం అడిగాడు చూడండి, 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఇన్స్ప్రూవ్డ్. ఇప్పుడు ఇందులో గోల్డెన్ స్టెప్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ ఉన్న దాంట్లో కొసికెన్ స్క్వేర్ ఏని 1 sin స్క్వేర్ ఏ కింద మార్చాడు, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. అలాగే సీకెన్ ఏ 1 cos కింద మార్చుకున్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. మిగతాదంతా కామనే. తర్వాత మళ్ళీ ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడ కాట్ కింద ట్యాన్ కింద మార్చుకోవడం ఇచ్చిందండి. సో ఈ విధంగా చేసుకుంటే మనకి స్టార్ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ చేయడానికి మీకు ఈజీ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక చిన్న సమ్ ఇచ్చాడు. అదేంటంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది చూడండి, సమ్ ఆఫ్ ద 14 టర్మ్స్ ఆఫ్ ఏపీ 150. ఇట్స్ ఫస్ట్ టర్మ్ అంటే ఏ ఇచ్చాడు, 20th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. మరి మనకు కావాల్సింది ఏంటి? 14th టర్మ్ కావాలి. ఫైండ్ దట్ 14 టర్మ్స్ ఉన్నాయి, టోటల్ 14 టర్మ్స్ ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ద 14 టర్మ్స్ ఈజ్ 1050 అన్నాడు. సమ్ ఆఫ్ ద 14 టర్మ్స్ ఈజ్ 1050 అన్నాడు. దీన్ని ఉపయోగించుకుని మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఫైండ్ అవుట్ చేసే ముందు దీన్ని ఉపయోగించుకుందాం. అక్కడ ఇచ్చింది ఏంటి? సమ్ ఆఫ్ ద 14 అంటే S14. సమ్ ఆఫ్ ద ఫస్ట్ 14 S14 కదా, 1050 ఇచ్చాడు. మరి అది 1050. మరి మనకి దానికి ఫార్ములా ఏంటి? అలా ఏ ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేయాలి? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ ది ఫార్ములాస్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు 150 1050. మరి n/2లో n అంటే ఎంత తెలుసు మనకి? 14/2. అలాగే 2a అంటే మనకి ఎంత తెలుసు? 10 ప్లస్ n అంటే ఎంత తెలుసు? 14 - 1. d అంటే తెలుసా? d అంటే అలాగ ఉంచుతాం. ఈజ్ ఈక్వల్ టు 1050.
అయితే 14ని 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 7 కాబట్టి 7 2 × 10 20 ప్లస్ 14 - 1 13d దట్ ఈజ్ ఈక్వల్ టు 1050. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం చేయాల్సింది ఏంటంటే డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 17 ఇంటూ ఈ 7 అవతలకి వెళ్తే ఏం చేస్తుంది, దాన్ని డివైడ్ చేస్తుంది. 20 ప్లస్ 13d ఈజ్ ఈక్వల్ టు 1050 బై 7 అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది. సో 1 7 is 7, 5 7 is 35, 1 7 is 7, 5 7 is 35. తర్వాత పక్కన 0 ఉంది, మనం కూడా 0 పెట్టుకుందాం. సో కావాలంటే డివైడ్ చేయండి. 20 ప్లస్ 13d ఈజ్ ఈక్వల్ టు 150. అలాగే 13d ఎంత అవుతుంది, 150 మైనస్ ఇక్కడ 20 అవతలకి వెళ్తే మైనస్ చేస్తుంది కదా, అలాగే 13d ఈజ్ ఈక్వల్ టు 130. d ఈజ్ ఈక్వల్ టు 130 బై ఇక్కడ 13 అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది 13. సో క్యాన్సిల్ అయిపోయి d ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది. d ఈజ్ ఈక్వల్ టు 10. కానీ ఇక్కడతో లెక్క ఆపేయకూడదు. మనల్ని ఏం అడిగాడు, ఫైండ్ ద 20th టర్మ్. సో ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి, ఎంత టర్మ్ ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ డి. ఏ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ ఎంత వచ్చింది 10, అలాగే n-1 మనం కన్వర్ట్ చేయాల్సిన 20 కదా, 20 - 1 ఇంటూ డి అంటే 10, అలాగే 10 ప్లస్ 20 - 1 అంటే 19 ఇంటూ డి దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 19 ఇంటూ 10 190. 10 ప్లస్ 190 ఈజ్ ఈక్వల్ టు 200. ఇది ఆన్సర్ అవుతుంది. సో రిక్వైర్డ్ 20th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 200. ఇందులో బాగా ఇంపార్టెంట్ స్టెప్స్ ఏమంటాయంటే, ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 14 వేసుకుంటాం, s ఈజ్ ఈక్వల్ టు 14 వేసుకుని ఈ ఫార్ములా అయితే ఇంపార్టెంట్ స్టెప్. ఇది అయిపోయిన తర్వాత మిగతాదంతా మీరు చేయగలుగుతారు. ఆ తర్వాత 20th టర్మ్కి ఈ ఫార్ములా వేసుకుని ఇది చేయడం కూడా ఇంపార్టెంట్. మీ నోట్స్లో ఎప్పుడైనా హార్డ్గా ఉన్న చోట స్టార్లు పెట్టుకున్నారంటే రివిజన్ చాలా ఈజీ అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక థీరం వచ్చింది, చాలా ఇంపార్టెంట్ థీరం. సో ఇది ఒకసారి చూద్దాం. టాంజెంట్ రౌండ్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ విత్ సర్క్యులర్ ఈక్వల్. సో ఒక సర్కిల్ మనం తీసుకుని దానికి డ్రా చేసిన టాంజెంట్స్ అవి కూడా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్కిల్ తీసుకుందాం. అయితే దానికి ఏం డ్రా చేశారు, 2 టాంజెంట్స్ డ్రా చేశారు. దానికి 2 టాంజెంట్స్ కూడా తీసుకుందాం. సో ఈ సర్కిల్ని కొంచెం పెద్ద చేస్తే ఇప్పుడు దీనికి 2 టాంజెంట్స్ తీసుకుందాం. సో ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక టాంజెంట్ ఇక్కడ టచ్ అయింది, అలాగే మళ్ళీ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఇంకో టాంజెంట్. సర్కిల్కి 2 టాంజెంట్స్ తీసుకున్నాం. అయితే ఈ 2 టాంజెంట్స్ ఎలాగున్నాయంట, ఈక్వల్ అంటే లెంత్లో. ఆ టాంజెంట్స్కి పేరేంటి, ఎక్స్టర్నల్ పాయింట్ పేరు పి, అలాగే సర్కిల్ మీద ఇక్కడ ఉన్నవి ఎక్కడ టచ్ అవుతుంది, క్యూ అనే ప్లేస్లో టచ్ అవుతుంది, ఆర్ అనే ప్లేస్లో టచ్ అవుతుంది. ఇవన్నీ మనం తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది నోట్ చేసుకుందాం. ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ, సెంటర్ ఎక్కడ ఉంది, ఓ దగ్గర ఉంది. సర్కిల్ విత్ సెంటర్ ఓ అండ్ పీక్యూ, దానికి పీక్యూ క్యూఆర్ అనే టాంజెంట్స్ ఉన్నాయని చెప్పాలి. దాన్ని ఎలా చెప్తాం, పీక్యూ అండ్ క్యూఆర్ ఆర్ 2 టాంజెంట్స్
టు ద టూ టాంజెంట్స్ టు ద సర్కిల్ ఫ్రమ్ పి. పి నుంచి దీనికి టూ టాంజెంట్స్, సర్కిల్కి రెండు టాంజెంట్స్ గీశారు. అయితే నౌ ప్రూవ్, మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ నీడ్ టు ప్రూవ్ దట్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ అని ప్రూవ్ చేయాలి. అంతే కదా, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్. ఇక్కడ అడిగింది అదే, రెండు టాంజెంట్స్ ఉన్నాయి సర్కిల్కి, అయితే ఈ టాంజెంట్ ఈ టాంజెంట్ సమానమని చూపించాలి. చూపించడానికి మనం చేయాల్సింది ఏంటంటే చిన్న అడ్జస్ట్మెంట్లు చేయాలి. ఏం చేయాలి? జాయిన్ చేయాలి లైన్స్ని. ఓక్యూ, ఓఆర్ అండ్ ఓపీని జాయిన్ చేయాలి. ఓక్యూఆర్ అండ్ ఓపీ. ఓక్యూ అంటే చూడండి ఇక్కడ ఓ కదా, ఇది ఓ నుంచి క్యూకి మనకి జాయిన్ చేయాలి. సో ఓ నుంచి స్టార్ట్ చేసాం, క్యూని జాయిన్ చేసాం. తర్వాత ఓ నుంచి స్టార్ట్ చేసాం, ఆర్ని కూడా జాయిన్ చేసాం. తర్వాత P1 కూడా జాయిన్ చేయమన్నాడు, ఓపీని. ఓపీని కూడా జాయిన్ చేసాం. అయితే ఇవన్నీ జాయిన్ చేసాం అవసరమైనవన్నీ. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ట్రయాంగిల్ ఓపీక్యూ. ఓపీక్యూ, ఓపీక్యూ అనే ట్రయాంగిల్ ఉంది. దాంట్లో ఓపీఆర్ అని మళ్ళీ రెండో ట్రయాంగిల్ ఉంది. ఈ రెండు ట్రయాంగిల్లో ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓఆర్. ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓఆర్, ఈ విషయం గమనించాలి. సో ఇక్కడ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఓక్యూపీ కమా ట్రయాంగిల్ ఓక్యూపీ అంటే చూడండి ఓక్యూపీ, మళ్ళీ తర్వాత ఓపీఆర్ లేదా ఓఆర్పి, ఎలాగైనా పర్లేదు, ఓఆర్పి. ఈ రెండు ట్రయాంగిల్లో ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓఆర్. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఇవి రెండు సమానమని ప్రూవ్ చేయాలి. దానికోసం ట్రయాంగిల్స్ని అడ్డం పెట్టుకున్నాం. అయితే ట్రయాంగిల్స్లో ఫస్ట్ ఈ ట్రయాంగిల్లో ఓపీ ఉంది, ఈ ట్రయాంగిల్లో ఓపీ ఉంది. కాబట్టి ఈ ట్రయాంగిల్లో ఓక్యూ ఉంది, ఈ ట్రయాంగిల్లో ఓఆర్ ఉంది. రెండు సమానమని చెప్తున్నాం. ఎందుకు సమానం? రేడియస్ కాబట్టి. సర్కిల్ రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడ గీసినా, ఇక్కడ నుంచి ఇక్కడ గీసినా, ఇక్కడ నుంచి ఎక్కడ గీసినా అన్నీ సమానం కాబట్టి మనం దాన్ని ఏమని చెప్తాం? ఎందుకు సమానం అంటే రేడియై ఆఫ్ ద సేమ్ సర్కిల్. తర్వాత ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ, ఎందుకంటే దీంట్లోని ఓపీ ఉంది, దీంట్లోని ఓపీ ఉంది. కాబట్టి ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ, దేనికదే సమానం అవుతుంది కదా, కామన్గా ఉన్నాయి రెండింటిలోని. తర్వాత ఇంకో రూల్, మెయిన్ పాయింట్స్ కవర్ చేసాం. అండ్ తర్వాత ఇంకోటి ఓక్యూపీ ఓఆర్పి. ఇక్కడ చూడండి ఓక్యూపీ అంటే 90 degrees ఉంటుంది. ఓఆర్పి అన్న కూడా 90 degrees ఉంటుంది. ఈ విషయం గమనించాలి. యాంగిల్ ఓక్యూపీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓఆర్పి, దాని వాల్యూ ఎంత? 90 degrees. ఎందుకు 90 degrees? యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్స్. రేడియై అండ్ టాంజెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది దీని మీద కూడా థీరం ఉంది. సో ఇక్కడ రేడియై ఉంది కదా, ఈ రేడియైకి సర్కిల్ మీద ఉన్న టాంజెంట్కి మధ్యన యాంగిల్ 90 degrees. ఈ రేడియైకి టాంజెంట్కి ఉన్న యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees. ఇవన్నీ నేను మళ్ళీ రివిజన్ చేస్తాను, దానికంటే ముందు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చెప్పొచ్చు అంటే ట్రయాంగిల్ ఓక్యూపీ కాంగరెంట్ టు ట్రయాంగిల్ ఓఆర్పి. ఓక్యూపీ కాంగరెంట్ టు ఓఆర్పి. ఎందుకు? కాంగరెన్స్ రూల్ ఉంటుంది. ఆర్ అంటే రైట్ యాంగిల్, ఇక్కడ ఒక ఆర్ ఉంది. తర్వాత హెచ్ అంటే హైపోటెన్యూస్ కూడా సమానంగా ఉంది, ఈ హైపోటెన్యూస్.
తర్వాత ఎస్ అంటే సైడ్ కూడా సమానంగా ఉన్నాయి. సో 3 సమానంగా ఉన్నాయి. సో బై ఏ రూల్ ప్రకారం, బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్ రూల్, ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్ రూల్ ప్రకారం సమానంగా ఉన్నాయి. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, కాంగ్రెన్స్ ఉందంటే ఇది ఈక్వల్ టు ఇది కూడా అవుతుంది కదా. ఈ ట్రయాంగిల్ కాంగ్రెన్స్ అన్నప్పుడు ఈ సైడ్ కూడా సమానం అవుతుంది. అప్పుడు పీక్యూ ఈక్వల్ టు పిఆర్. సో పీక్యూ ఈక్వల్ టు పిఆర్ అని చెప్పడానికి కష్టం అంతా బై కాంగ్రెన్స్ రూల్. ఇది కాంగ్రెన్స్ అయింది కాబట్టి ఇది వచ్చింది, ఇలా రాసి వదిలేసినా పర్వాలేదు, లేదా బై సిపిసిటీ అని పెట్టుకోండి. సో ఇక్కడ ఒకసారి చూడండి, మళ్ళీ రివిజన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినవి రాసుకోవాలి. తర్వాత సెంటర్ ఓ తీసుకున్నాం, పీక్యూ క్యూఆర్ ఏమో సైడ్స్ తీసుకున్నాం, ఇవేమో ట్యాంజెంట్స్ అయినాయి. ఆ తర్వాత మనం ఏం ప్రూవ్ చేయాలి, పీక్యూ ఈక్వల్ టు పిఆర్. ఇదంతా ఇచ్చినవి రాసుకున్నాం. జాయిన్ చేయడం మీకు రాదా, జాయిన్ చేయాలని చెప్పారు. తర్వాత 2 ట్రయాంగిల్స్ ఉన్నాయని, ఈఓ ట్రయాంగిల్, ఓపీక్యూ, ఓక్యూపీ, ఓఆర్పి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయని చెప్పారు. దాంట్లో ఓక్యూ ఈక్వల్ టు ఓఆర్, ఓక్యూ ఈక్వల్ టు ఓఆర్ ఎందుకు, సర్కిల్కి సేమ్ రేడియస్లు అవి, అందుకని ఈక్వల్ అయినాయి. తర్వాత ఓపీ ఈక్వల్ టు ఓపీ ఎందుకంటే కామన్. మనం ఇప్పుడు ఒక సైడ్ చెప్పాం, ఒక సైడ్ ఈక్వల్ అయింది, ఇంకో సైడ్ కూడా ఈక్వల్ అయింది. తర్వాత యాంగిల్ చెప్పాలి, ఓక్యూపీ ఈక్వల్ టు ఓఆర్పి, ఓక్యూపీ ఈక్వల్ టు ఓఆర్పి ఎందుకు, 2 90 డిగ్రీస్. 2 90 డిగ్రీస్ ఎందుకైనాయి, సర్కిల్కి రేడియాకి ట్యాంజెంట్కి, సర్కిల్ రేడియస్కి ట్యాంజెంట్కి ఉండే యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. యాంగిల్ పెట్టుకుని రేడియస్ అండ్ ట్యాంజెంట్. సో 3 చెప్పాం. 3 చెప్పిన తర్వాత ఇవన్నీ రూల్స్ పాటిస్తుంది కాబట్టి ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్స్ రూల్ పాటిస్తుంది. మరి అలా కాంగ్రెన్స్ రూల్ అన్నప్పుడు పిఆర్ ఈక్వల్ టు, ఇవి 2 కాంగ్రెంట్ అయినప్పుడు పిఆర్ ఈక్వల్ టు క్యూపీ అవుతుంది, పీక్యూ అవుతుంది. అదే చెప్పాం. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేసాం. సో ఇక్కడ దాకా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ రేడియస్ ఆఫ్ ద సేమ్ సర్కిల్, రేడియస్ని చూసుకుంటాం, ఇక్కడ కామన్ చూసుకుంటాం. ఇది కూడా సింపుల్గానే ఉంటుంది, ఇది కూడా గుర్తుంటే సింపుల్గా ఉంటుంది రేడియస్కి ట్యాంజెంట్స్కి. ఇంక ఇది వేసేస్తే కన్క్లూజన్కి వచ్చేస్తాం. అండ్ లాస్ట్ సమ్ 4 మార్క్స్లో అండ్ చాలా ఈజీది, సో అందరూ చేయగలిగింది. ఇది మాత్రం ఎవరో మిస్ చేయొద్దు. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్, గ్రాఫ్ యొక్క షేప్ ఏంటి. ఇక్కడ గ్రాఫ్ షేప్ ఎలా ఉంది, స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్లో ఉంది గ్రాఫ్. తర్వాత హౌ మెనీ జీరోస్ ఈజ్ ఇట్ హ్యాస్, మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయంటారు. సో ఇది 2 లైన్స్ ఎక్కడ టచ్ అయినాయి, ఒక చోట టచ్ అయినాయి. సో దీనికి ఎన్ని జీరోస్ ఉన్నాయని అడుగుతున్నాడు. హౌ మెనీ జీరోస్ అంటే 1 జీరోస్. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేసింది, ఒక చోట టచ్ చేసింది. ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నట్టు. తర్వాత వాట్ ఆర్ ద జీరోస్, ఆ జీరోస్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ని ఒక చోట టచ్ చేసింది, అప్పుడు టచ్ చేసినప్పుడు -3/2. ఇక్కడ పాయింట్ ఎంత ఉంది, -3/2. ఈ పక్కన ఉన్న 0. తర్వాత హౌ మెనీ టైప్స్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్, గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ అయింది, 1 టైం ఇంటరాక్ట్ అయింది కాబట్టి 1 జీరో వచ్చినాయి. సో 1 టైం ఇంటరాక్ట్ అయింది. సో ఈ విధంగా చేసుకుంటే మనం గ్రాఫ్ ఈజీగా చేయొచ్చు. 4 మార్క్స్ ఈజీగా వస్తాయి దీంట్లో. సో ఈ విధంగా మనం 4 మార్క్స్ కంప్లీట్ చేసాం. అండ్ 8 మార్క్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ సేమ్, మొన్న √5 మోడల్ చెప్పాను పాత దాంట్లో, సేమ్ అదే మోడల్లో ఇది చేయొచ్చు లాస్ట్ సమ్లో. అండ్ తర్వాత ఇక్కడున్న థీరం కానీ, తర్వాత ఇక్కడున్న ప్యారలలోగ్రామ్, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. సో వీటికి సొల్యూషన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో వీటికి కూడా సొల్యూషన్స్ చేస్తాను. అండ్ ఇది మోస్ట్ ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. సో ప్రాబబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీని తర్వాత మనకి అప్లికేషన్స్ ఇన్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఇక్కడ క్వశ్చన్ ఇస్తున్నాడు. స్టాటిస్టిక్స్ ఈజీ, అది కూడా స్టెప్ డీవియేషన్ మెథడ్ అడిగాడు. సో ఈజీగా ఉన్న వాటి మీద ఫోకస్ చేయండి, కష్టమైన చాయిస్ తర్వాత చేసుకున్నా పర్వాలేదు. అండ్ తర్వాత ఏపీలో ఫస్ట్ 10 టైమ్స్, దీనికి కూడా అడిగాడు క్వశ్చన్. సో ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. అండ్ గ్రాఫే చాయిస్ ఇస్తున్నాడు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఈ మోడల్స్లో ఉన్న 8 కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను 3rd మోడల్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే 10th క్లాస్కి సంబంధించి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.